జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం నందు ఏకాదశి పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీన గ్రామదేవత గంగానమ్మ తల్లి శాకంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే రోజు వేకువజామున మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వెంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ ఆలయం నుంచి బోనాలతో గంగానమ్మ తల్లి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త కుండలో ఆవు పాలతో చేసిన పరమాన్నంతో బోనాల ఉత్సవంలో పాల్గొనాలని అన్నారు. శాకంబరి అవతారానికి అవసరమైన కూరగాయలు, పండ్లు ఆలయంలో ఇవ్వాలని కోరారు. పవిత్రమైనటువంటి మన జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలోను మరియు భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలోను 17వ తేదీ బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ గంగానమ్మ అమ్మవారికి భక్తాంజనేయ స్వామి వారికి విశేష అర్చనా కైంకర్యాలు నిర్వర్తించడం జరుగుతోంది. ఈ శయన ఏకాదశి సందర్భంగా ఆ శ్రీమన్నారాయణుని భక్తి ప్రపక్తులతోటి తమ ఇంటి వద్ద ఆరాధన చేసుకుని తమ ఇష్టదేవతలను అందరినీ కూడా దర్శించుకొని మన గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారిని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి. అలాగే 19వ తేదీ శ్రీ గంగానమ్మ అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా 19వ తేదీ శ్రీ గంగానమ్మ అమ్మవారు ఉదయం 5 గంటల నుండి శాకంబరి అవతారంతో అమ్మవారు కొలువు తీరి ఉంటారు కనుక ఆ శాకంబరి అమ్మవారిని కనుక దర్శించినట్లయితే మనందరికీ కూడా అన్నపానాలు లోటు లేకుండా చల్లగా కాపాడుతుంది ఆ తల్లి. అలాగే 19వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి కొత్తగా మున్సిపాలిటీ దగ్గర నుండి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి భక్తులందరూ కూడా మహిళలందరూ కూడా బోనాల్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఊరేగింపుగా శ్రీ గంగానమ్మ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్దకి ఉదయం 9 గంటల శుక్రవారం ఉదయం 9 గంటల నుండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి ఈ బోనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది కనుక మహిళలందరూ కూడా తమ ఇంటి వద్ద బెల్లము, బియ్యము, ఆవు పాలతోటి పరమాన్నాన్ని వండుకొని కొత్త కుండలో వేసుకుని ఆ కుండకి పసుపు, కుంకుమ, వేపరొట్టలు అలంకరించుకొని మహిళలందరూ కూడా శిరస్సు యందు ధరించి అమ్మ నామస్మరణ చెప్పుకుంటూ వేలాది మందిగా ఈ శోభాయాత్రగా మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో శ్రీ గంగానమ్మ అమ్మవారి దగ్గరికి విచ్చేయడం జరుగుతుంది. వచ్చిన తర్వాత శ్రీ గంగానమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష ఆరాధన కైంకర్యం అయిన తర్వాత ఈ తీసుకొచ్చినటువంటి బోనాలు ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి నివేదించి భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా సకుటుంబ సమేతంగా విచ్చేసి ఈ బోనాల కార్యక్రమంలోనూ ఈ శాకంబరి అలంకారానికి కూరగాయలు కానీ పళ్ళు కానీ అలాగే ఆకుకూరలు కూడా ఇవ్వదలిచిన వారు గురువారం ఉదయం 10 గంటల లోపల ఆలయం వద్ద కమిటీ వారికి అందజేసి ఈ కూరలన్నీ కూడా అలంకరించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి తోచిన విధముగా వారందరూ కూడా ఈ కూరగాయలు కానీ పళ్ళు కానీ గురువారం ఉదయం 10 గంటల లోపల అందజేసినట్లయితే అలంకారానికి అమ్మవారికి ఉపయోగించడం